श्री महागणपतये नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। शिवाय गुरवे नमः। ओम नमः शिवाय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। సూర్యోదయ సూర్యాస్తమయ వర్ణనలు చేస్తున్నారు ఆయన. అది ఎందుకు అవుతా ఉంటే వాళ్ళకి కాలం గెలవట్ల. అందుకే ఆఖరి పద్యంలో ఎప్పుడు సూర్యుడు అస్తమిస్తాడు, ఎప్పుడు ఉదయిస్తాడు అని. సరే మొత్తానికి ఇప్పుడు ఉదయించాలి. ఇగో అస్తమించింది అంతా చెప్తున్నారు. చాలా బాగుంటుంది అక్కడ. నిజానికి వర్ణనలోనే మన మనసు చాలా ఆనందపడుతుంది. కథ ఇలాగో ఉంటుంది అనుకోండి. చెప్పమ్మా. ఉదయ గ్రావము పానవట్ట. ఉదయ గ్రావము పానుగొట్ట. పానుగొట్టం అంటే ఏంటంటే శివలింగం పెట్టేటువంటి ప్రదేశం సోమసూత్రం. ఈ ఉదయాద్రి అంటే ఎక్కడి నుంచి అయితే సూర్యుడు ఉదయిస్తుంటాడో మనకి రెండు కొండలు ఉన్నాయని అనుకుంటున్నాం. పొద్దునపూడిది, సాయంకాలం పడిది పశ్చిమాద్రి. అదే పానుగొట్టం. అసలు ఆ శివభక్తి ఉండేటప్పటికీ సర్వం శివమయంగా కనిపిస్తుంది. ఉదయగ్రావం పానుగొట్టం ఒకటి. రెండు అభిషేకోద ప్రవాహము వార్ది. అది అభిషేకోద ప్రవాహము వార్ది. ఇప్పుడు మీరు కొంచెం ఈ అభిషేకంతో కొంచెం పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, ఇది పానుగొట్టం. పానుగొట్టం ఎటువైపు ఉంటుంది? ఎప్పుడు కూడా ఉత్తరం వైపు ఉంటుంది. మరి ఈ తీర్థం పోశారు. ఈ అభిషేకోదక తీర్థం వార్తి. ఈ సముద్ర జలాలు ఇవన్నీ ఏవో కావు. ఇదిగో ఆ పైన మనం ఉదయగ్రామం నుంచి వేసినటువంటి జలాలతో నిండిపోయింది. ఎందుకంటే ఈ తీర్థం అట్లా పడుతూ ఉంటుంది, అది ఇటువైపు పడుతుంది. కాబట్టి ఈ వార్ధి ఏదైతే ఉందో అంటే సముద్రము, అభిషేకోదకము, అది యాక్చువల్గా ఉదకము అని మనం అంటున్నాం. కానీ ఉద అంటేనే నీరు అని అర్థం. శివుడికి అభిషేకంగా చేయగలిగింది అక్కడ తీర్థంగా వచ్చింది. మనం ఏం చేస్తాం చెప్పండి? పానుగొట్టం, దాని కింద అది పెట్టుకోవడానికి ఇది పెట్టడం, ఆ తీర్థ పట్టం కోసం. కాబట్టి ఇదంతా ఈ సాగరం అంతా. తర్వాత దరిద్వాంతము ధూపధూమము. దరిద్వాంతము ధూపధూమము. దరి కొండ గుహల్ని దరి అని పిలుస్తారు. ఈ కొండ గుహల్లో చీకటి ఉంటుందిగా. ఆ చీకటి ఏమిటనుకుంటున్నారు మీరు? ధూపధూమము. ఇప్పుడు మనం ధూపం వెలిగించాం అనుకోండి బాగా, ఆ ధూపం ఏం జరుగుతుంది? ఆ పొగ కొంచెం దట్టంగా ఉందనుకోండి, ఎదుటి వస్తువు మనకు కనపడదు. కాబట్టి ధరీధ్వాంతము ధూపధూమము. నైనా మరి అభిషేకం చేసావు, అభిషేకం చేసినది ధూపమా గ్రావయామి అన్నది. అదిగో ఆ కొండ గుహల్లో ఉన్నటువంటి చీకటే ధూపధూమం అయ్యా. పానుగొట్టం వచ్చేసింది, అభిషేకం చేశాడు, తర్వాత ధూపం ఇచ్చారు. జ్వలద్దీప ప్రభారాజి. కౌమోది తారా నివహంబులు. అది జ్వలద్దీప అంటే జ్వలించేటువంటి దీపం. జ్వలించేటువంటి అంటే బాగా ప్రజ్వలించేటువంటి దీపరాజ్. ఏమిటది? ప్రభారాజి. జ్వలద్దీప ప్రభా.
దీప ప్రభారాజి ప్రభలు అంటే కాంతి. రాజీ సమూహం. జ్వలద్వీప ప్రభారాజి కౌమోది తారా నివహంబులు. కౌమోది అంటే కౌమోది అంటే వెన్నెల. కుముద నుంచి వచ్చింది కౌమది. కౌమోది తారా నివహంబులు అంటే మీకు జ్వలదీప ప్రభారాజి అంటే బాగా వెలిగిపోతున్నటువంటి కాంతి సమూహము ఏమిటి? వెన్నెల. తారానివహములు వెన్నెల అంటే నక్షత్రములు. ఇంకోటి కౌమోది వెన్నెల ఉంది సరా. ఈ చంద్రబింబం ఇప్పుడు అక్కడ వచ్చింది, ఒకసారి పౌర్ణమి అయి ఉండాలి. ఈ తారానివహం ఏమిటి చెప్పమ్మా? తారానివహము కౌమోది తారానివహంబులు అర్పిత సముల్లాసము. కౌమోది అటువైపు, తారానివహం ఇటువైపు. కాబట్టి ఈ కౌమోది అంటే వెన్నెల ఏమిటి? జ్వలదీప ప్రభారాజి అంటే వెలిగించాం, దీపం వెలిగించాలి కదండి. ధూపం ఆగ్రాపయామి, ధూపం తర్వాత ఏంటి? దీపం దర్శయామి. మరి దీపం ఏదయ్యా? అదిగో చంద్రుడయ్యా, ఆ వెన్నెలే దీపం. ఓహో అలాగా చూడండి. ఆ క్రమం కూడా పనిచాడు. ధూప దీపం తర్వాత ఏమిటి? పుష్పం. మరి పుష్పములు ఏమి? మరి పుష్పములు చేశారని చేయలేదు, ఎందుకు చేయలేదు? ఒక చూడు. తారానివహంబు సమర్పిత సుమంబులు. ఆ మహాదేవుడికి సమర్పించినటువంటి పుష్పములే అదిగో నక్షత్రాలు. దీపం అదుగో చంద్రుడు. మరి ధూపం అదుగో గుహంలో ఉన్నటువంటి ఇది. మరి అభిషేకం అదుగో సముద్ర జలం అయ్యా. మరి పానుగొట్టం అదుగో ఉదయాత్రి. తమోదూర సౌఖ్యదమై. తమోదూరము అంటే చీకట్టుల్ని పోగొట్టి సౌఖ్యదమై సుఖాన్ని కలిగించేటువంటి శీతగభస్తి శివలింగం. వారిని గభస్తి అంటే శీతగభస్తి అంటే చల్లని కిరణములు కలిగినటువంటి, అది చీకట్లో పోగొట్టి చెప్పండి. తమోదూరమై సౌఖ్యదమై సుఖమును కలిగించేటువంటి శీతగభస్తి బింబము శివలింగము. ఆ శివలింగం ఏదయ్యా? అదిగో శివలింగం. ఇది కనపట్లేదా? అదిగో చూడు చల్లని శివలింగం. అదే చంద్రలింగం. శీతగభస్తి చల్లని కిరణములు ప్రతిచేటువంటి బింబము శివలింగం గొప్పే. ప్రాచీ అంటే తూర్పు. అంటే తూర్పు దిక్కున చంద్రోదయం అయిందండి. ఇప్పుడు ఈయనకి చంద్రోదయం అయిందని మనం అంటున్నాం, ఆయనకి అలా అనుకోవాలా? చంద్రుడు కనిపిస్తున్నాడు. ఆ చంద్రుడు ఉదయించాడు కదా, ఆ చంద్రుడు శివలింగము. అది ఇప్పుడు చంద్రుడు ఇంకా పైకి రాలా, ఉదయాద్రి మీదే ఉంది. ఆ ఉదయాద్రి పానుగొట్టము. ఎవరో అభిషేకం చేశారు. ఆ అభిషేక తీర్థం ఇదిగో ఈ వార్ధి సముద్రములు ఉంది. ధూపం ఇచ్చారు కొండల గుహల్లో. ఎంత వెన్నెలన్నా కొండ గుహల్లో చీకటిగానే ఉంటుంది. అదిగో అది ధూపము. ఆ వెన్నెలే దీపము. తారములు ఈ అభిషేకం అయిపోయిన తర్వాత ఆయనకి మనం చెప్తాంగా, నిధనబద ఏనవ నిధనబదాందిగాయనవ అంటూ మనం ఇచ్చినటువంటి సుమములు ఉన్నాయి కదా, అవి తారలు. తారానివహంబు సుమంబులు. ఇంకా మిగతాది ఏముంది ఇక్కడ? శివలింగం. అదిగో చంద్రబింబం. అది ఎటువంటిది? శీతగభస్తి. అది చీకట్లని పోగొట్టేటువంటి శివలింగం. తూర్పు దిక్కున వచ్చింది అయ్యా. చంద్రోదయానికి ఆయన శివలింగంలా కనబడింది తూర్పు. అందుకే మీకు తెలుసో తెలీదో, కాళహస్తిలో ఆ ప్రధాన ద్వారం అక్కడే ఆయన పార్థివ శరీరాన్ని ఉంచారు. అలా శివలింగం వచ్చింది. తర్వాత రెండవది మత్తే బాబు
గగనాహార్య మృగేంద్ర శాబకము. అది గగనాహార్యము మృగేంద్ర శాబకము. గగనాహార్యము, గగనం ఆకాశముకు ఆహార్యము అంటే పర్వతం. గగనాహార్య మృగేంద్ర శాపకం. మృగేంద్రుడు అని సింహం, సింహపిల్ల. అది ఆకాశం అనేటువంటి పర్వతము, పర్వతములకు మృగేంద్ర శాపకం అంటే ఒక సింహపిల్ల. నక్షత్రాంబుజారణ్య మధ్యగ హంసంబు. నక్షత్రాంబుజ జారణ్య, అది నక్షత్రజాంబుజారణ్య మధ్యగ హంసం. మధ్యగ హంసము. నక్షత్రములు ఏంటంటే అంబుజములు. అంబుజములు, అంబు అంటే నీరు, నీరు నుంచి పుట్టింది. అంబుజములు అంటే పద్మం. అంబుజ అరణ్యము అంటే పద్మవనము. నక్షత్రం అనేటువంటి పద్మవనములో హంస ఉంటుంది. హంస, హంసము. చూడండి, గగనం అనేటువంటి పర్వతము దగ్గరేమో మృగేంద్ర శాపకము, సింహపిల్ల. నక్షత్రం అనేటువంటి పద్మవనములో ఒక హంస. నిశావధూకరతో నిశావధూకర, నిశావధూకర తలోద్యన్మల్లికా గుచ్చ మధ్వగ బాదావహ చిత్తజ భూకటక యాత్ర మౌక్తి మౌత్రకఛత్ర మొప్పు. గతిం చంద్రుడు. ఈ చంద్రుడు ఎలా ఉన్నాడయ్యా అని చెప్పండి. ఇంత పెద్ద సమాసం రాశారు చూడండి. ఒకసారి ఒక్కొక్కటి విందాం. చెప్పాం, మళ్ళీ చెప్పాం. గగనాలు చెప్పింది కదా. నెక్స్ట్ ఇక్కడ నిశావధూకర. నిశావధూకర, నిశ అంటే రాత్రి అనేటువంటి వధు, స్త్రీ. వధు అంటే స్త్రీ, అంటే రాత్రి అనేటువంటి స్త్రీ. వధూకర కరతలోద్యున్మల్లికా. అది కరతల, కరతలము అంటే చెయ్యి. ఇప్పుడు మన కరతలం అంటే అది చెయ్యి. రాత్రి అనేటువంటి స్త్రీ యొక్క కరతలము చెయ్యి. మల్లికా గుచ్చ. మల్లికా గుచ్చం. ఈ రాత్రి అనేటువంటి ఒక స్త్రీ ఏం చేసిందంటే, ఒకప్పుడు అంటే కూడా ఉంది కానీ పెద్దలాగా రసజ్ఞతకి రసికతకి చిహ్నం ఏంటంటే, పూలు ఇలా ఇలా తిప్పుతూ ఉంటారు. పూల చెండు, ఆ పూల చెండుని పట్టుకుంటారు. పెట్టుకోవడం కాదు, పూల చెండు ఇట్లా ఇట్లా పెట్టుకుంటారు చేతులు. ఈ రాత్రి అనేటువంటి ఒక స్త్రీ రత్యాసక్తితో కొంచెం. ఇప్పుడు శ్రీనాథుడిని అడిగారు, ఏమండి శృంగారం నిషేధి అలా రాశారు, ఎవరికి అర్థం కాదు. ఆయన అన్నాడు, రే శృంగార నైషధం అంటే అది ఎవరికి అర్థం కావాలి? ఆ కొంచెం ఆ వయసులో ఉన్నవాడికి అర్థం కావాలి. కాబట్టి అది అలాగే ఉండాలి. అంతే తప్పితే అది మామూలుగా నేను చెప్పి ఇలా కను ఇలా చేసాను అంటే అసహ్యంగా ఉంటుంది. అందుకే నేను కూడా కొంచెం చెప్పాను, రత్యాసక్త పరిభ్రంత చిత్తాసక్తి అయ్యి ఉన్నటువంటి అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం కాకపోతే మనం ఏం చేయలేము. మరీ కావాలంటే కాబట్టి రత్యాసక్త పరిభ్రాంత అయిపోయింది అనుకోండి, పరిశ్రాంత అంటాము. ఇప్పుడు మొదట్లో ఉంది కాబట్టి పరిభ్రాంత చిత్తాసక్త అయి ఉన్నటువంటి నిశావధూకర కర్రతల ఉద్యం మల్లిక. ఉద్యం బాగా ప్రకాశం మల్లిక గుచ్చం అంటే మన బొకే పట్టుకుంది, మల్లెపూల గుత్తు పట్టుకుంది ఆవిడ. నట్టుగా ఉంది. ఏమిటి ఇంతకీ? ఇది చంద్రుడు. ఈ చంద్రుడు ఎలా ఉన్నాడంటే, ఈ ఒక్క పద్యం చాలండి మనకి, అసలు ఆకలేదు.
గగనం అనేటువంటి పర్వతమున సింహ పిల్లంలాగా ఉన్నాడు ఆయన. ఒకటి. రెండు, ఈయన నక్షత్రాంబుజ, నక్షత్రం అనేటువంటి పద్మవనములలో హంసలాగా ఉన్నాడు ఈ చంద్రుడు. మూడు, రాత్రి అనేటువంటి ఒక స్త్రీ తన చేతులతో పట్టుకున్నటువంటి ప్రకాశవంతమైనటువంటి మల్లెపూల గుత్తిలాగా ఉన్నాడు చంద్రుడు. ఇప్పుడు ఇప్పుడు మల్లికా గుచ్చ అంటే అధ్వగు అత్పరులు అంటే బాలసారు. అధ్వగ బాధావహ బాధ అంటే వాళ్ళకి కొంచెం వ్యధ కలిగించేటువంటి చిత్తభూ అంటే చిత్తములో పుట్టినటువంటి వాడు. మీరు ఇక్కడ మీరు కాదంబరి చదువుకోవాలి. కాదంబరి ఎవరు? హర్షుడు. ఎందుకంటే బాణుడు రాసేది కాదంబరి, హర్షుడు బాణుడు. అందులో ఈ పాఠశాలకి వాళ్ళ మనసుల్లో పుట్టాడు వీడు. ఎవరు? చిత్తబుడు అంటే మన్మధుడు. వాడు పుట్టాడు పై నుంచి వెన్నెల. అందుకే కాదంబరి చెప్పాను. మీరు కాదంబరి చదివితే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మీకు కాదంబరి నాటకం నేను ఎక్కడ చెప్పను. నేను చిత్తభు కటక అంటే వాళ్ళని బాగా బాధ పెట్టారు. కటకములు కటకట పడిపోతున్నారు ఈ వెన్నెలకి. ఏంటంటే వెన్నెల కటకట ఎందుకు పడుతున్నారు? వాళ్ళు ఈ మన్మధుడు ప్రవేశించాడు. పోనీ తీర్చుకుందామంటే వాళ్ళు లేరు. వాళ్ళు బారసార్లో ఉన్నారు. రోడ్డు మధ్యలో ఏం తీర్చుకుంటారు వీళ్ళు? వాళ్ళు తీరలేరు. కాబట్టి కటక యాత్ర కటకములు పడిపోతున్నారు వీళ్ళు. ఆ యాత్రలో మౌక్తిక అంటే మన్మధుడి యొక్క మౌక్తిక ముత్యముల యొక్క ఛత్రములాగా ఉన్నాడు వీడు. మన్మధుడు లోపల ప్రవేశించాడు. వీళ్ళు ఓహో బాణాలు కొడుతున్నాడు. పోనీ ఆయన పైకి వెళ్తే ఆయన గొడుగు పైన. వీళ్ళకి లోపల మనశ్శాంతి లేదు, బయట మనశ్శాంతి లేదు. ఇది పాఠశాల. పాఠశాలకి బాధ కలిగించేటువంటి చిత్తభూ మన్మధుని యొక్క ముత్యాల గొడుగులాగా ప్రకాశిస్తున్నాడు చంద్రుడు. ఛత్రముప్పు గతి చంద్రుండు తోచే. దంపతులకు ఇంపుల్ మేరగా. ఇదంతా బాగానే ఉంది. ఒక్కళ్ళు మాత్రం సంతోషించారు. అంటే దంపతులకు ఇంపు మేరగా తొలి దశ అంటే మొదటి దశలో, అంటే వాళ్ళ మొదటి దశలో ఉన్న దంపతులు. మధ్య దశ దశ అనుకోండి. వాడు వెన్నెలు వచ్చినా ఇంకోటి వచ్చినా ఒకేలా. ఆ మొదటి దశలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంపు మేరగా వాళ్ళకి మాత్రం ఆనందం కలిగించేదిగా చంద్రుడు వచ్చాడు. చంద్రుడు ఎలా ఉన్నాడు? ఎన్నిటితో పోల్చాడిన? ఆకాశం అనే పర్వతమునకు సింహపు పిల్ల. రెండు, నక్షత్రం అనేటువంటి కమలవనములో పద్మవనములో ఒక హంస. మూడు, రాత్రి అనేటువంటి స్త్రీ తన చేతితో పట్టుకుని విలాసవంతంగా పట్టుకున్నటువంటి కన్నా బుద్ధ్యం ప్రకాశవంతమైనటువంటి మల్లెపూల గుత్తిలాగా ఉంది. నాలుగు, బాటసార్లకి బాధ కలిగిస్తూ మన్మధుడి యొక్క ముత్యాల గొడుగులాగా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఎవరినైనా ఇలా పట్టుకుంటే ఛత్రం ఎప్పుడు తెల్లగా ఉంటుంది. ఇలా చంద్రుడు ఉదయించాడు. ఎవరికంటే దంపతుడికి మాత్రం ఆనందం కలిగిస్తూ. ఇది 134. 135 ఏం పద్యం? అది మత్తే. 134 రేపు మీకు కంప్లీట్ చేసుకుందాం. అయితే భీమఖండంలో అదిగో చెప్తాను ఈ బుద్ధిని కూడా. అశమ సర్వసార్వభౌము
ముత్యాల గొడుగు అమ్మ ముత్యాల గొడుగు విధుడు వెన్నెల విశ్వంబు విధుడు వెన్నెల విశ్వంబు వెళ్ళి వెళ్ళి తెచ్చి అని చెప్పారు భీమగణం. అసమసర సార్వభౌముడు ముత్యాల గొడుగు. విధుడు విధుడు అంటే చంద్రుడు, విశ్వమంతా వెళ్ళాడు. ఇలా చంద్రోదయం అయింది. ఇప్పుడు సూర్యాస్తమయం అయిపోయింది, చంద్రోదయం అయిపోయి నెమ్మది నెమ్మదిగా గొడుగు కోసిన. ఇప్పుడు మీరు ఆ పద్యం 40 బాగా చేస్తే చంద్రుడు నాలుగు ఇలా పైకి తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మీరు ఉదాహరణకు చూడండి, గగన పర్వతం మీద మృగేంద్రం. పర్వతం పై శిఖరం మీద ఉండదు కానీ మృగేంద్రం ఎక్కడ ఉంటుందండి? పర్వతం శిఖరం పైన ఉండదు. శిఖరం అంటే ఏం జరుగుతుంది? ఇంకా గగన పర్వతం ఉంది, ఎక్కడో పర్వత పాదపీఠంలోనో మధ్య భాగంలోనో మృగేంద్రం. హంస ఇది ఎగరగలుగుతుంది. ఎగరగలుగుతుంది కాబట్టి ఇది ఏం చేస్తుంది? పద్మబలము పైకి వస్తుంది. అంటే ఇప్పుడు చంద్రుడు ఇలా పైకి వచ్చాడు అంటే రాత్రికి అయిపోతుంది. ఇప్పుడు మూడోది ఏమిటి? ఈ మల్లెపూల గుత్తి. మల్లెపూల పుష్పగుచ్చి మీరు ఎలా పట్టుకుంటారు చెప్పండి? మామూలుగా కూడా బొకే పట్టుకునే పద్ధతి ఉంది. ఇలా కిందకి పెట్టకూడదు. కిందకి పెడితే నువ్వు ఎదగరా అని అర్థం. పుష్పం ఇట్లా వచ్చి ఇట్లా పైకి పట్టుకుంటారు అంటే అది దాదాపు ముఖ సమూలతలో పెట్టుకోవాలి. పుష్పగుచ్చి పుష్పగుచ్చి ఎలా పట్టుకుంటే కూడా ఇలా పట్టుకుంటారు, అందుకని ఇలా పెట్టుకోరు. అది ఇండికేషన్. ఎవరైనా పుష్పగుచ్చి ఇలా కింద పెట్టాడు అనుకోండి, ఐ డోంట్ లైక్ యూ అని మీరు కావాలంటే చదువుకోండి. కాబట్టి పుష్పగుచ్చి ఆవిడ ఇలా పట్టుకుంటాం అంటే ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు చంద్రుడు ఇంకొంచెం పైకి వచ్చాడు. ఇప్పుడు గొడుగు ఎక్కడ ఉంటుంది? నెట్ట నిలువన మన పైకి వస్తుంది. అంటే ఇప్పుడు చంద్రుడు నటి రాత్రికి వచ్చాడు. ఇప్పుడు అంటే రాత్రి మధ్యకు వచ్చేసింది ఇప్పుడు చంద్రుడు. ఏమి ఆ నిర్మాణం అండి అసలు. దుర్చెట్టి గారి నిర్మాణం చూడండి. ఇప్పుడు చంద్రుడు మధ్యకు వచ్చేసాడు అంటే దాదాపు నడిరై. అక్కడ ఇంకొకటి రాశాడు మీరు, ఇది వీళ్ళకి ఎప్పుడు ఇంపు కలగాలి. మొదట్లో కలగకూడదు, ఎందుకంటే మొదటి జాము ఆఖరి జాము నిషిద్ధం. ఆ 2 జాము అది సంగతి. అయ్యా ఇంత ఉందండి అందులో. కాబట్టి ఇప్పుడు మీకు ఆ పద్య నిర్మాణంలో చంద్రుని ఇలా పైకి తీసుకొచ్చి నిలబెట్టేసారు. అంటే నెమ్మదిగా ఏం జరుగుతుంది? చంద్రాస్తమయం అవుతుంది, సూర్యోదయం అవుతుంది. తొలి దశ నుంచి తూర్పు దిక్కున ఆయన ఉదయించాడు. నెమ్మదిగా పైకి దిశ, తొలి దిశ అంటే తూర్పు దిక్కును మొదటి దిశ అని పిలుస్తారు. అది సరే. అయ్యా మనం 134 పద్యం వరకు చెప్పుకున్నాం. రేపు 135 దగ్గర స్టార్ట్ చేద్దాం. వీలైతే 138 వరకు చెప్పే ప్రయత్నం చేద్దాం. 138 దగ్గర రేపు ఉన్న పరిస్థితులు రామచరిత మానసు వీళ్ళు చిత్రకూట నివాసానికి పంపారు. చాలా ఆఖరిలో రామచరిత మానసులో అది అసలు వాల్మీకి రామాయణంలో లేనపనేది మీరు దాన్ని కొట్టిపారేయకూడదు. రాముడు ఎక్కడెక్కడ ఉంటాడో చెప్పేశారు. నువ్వు ఎక్కడెక్కడ ఉండొచ్చు అని చెప్పారు కానీ ఆయన ఎక్కడెక్కడ ఉంటాడో చెప్పారు. రాముడు మీరు ఉండాలనుకుంటే ఏదో విగ్రహం కొనుక్కుని రాముడు పెట్టుకుంటే కదా, ఇవి ఉంటే మన ఇంట్లో రాముడు ఉంటాడు, ఉండేటట్టు చూసుకోండి. అది కానీ ఊరికే వినడం వల్ల కాదు, విని ఆచరిస్తే ఇంకా చాలా బాగుంది. మహాదేవ్ 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 చెప్తారు. రఘువరు కహెహు లకన బలఘాటు కరవు కతహు అపు టాహర్ టాటు లకన దీక పయ ఉతర కరారా సహూదిసి ధనుష్ జిమినారా నదీ పనచ
సర సమ దమదాన సర సమా సమదాన సకల కలుష సకల కలుష కలి సావుజనాన కలి సావజనాన చిత్రకూట జను అచల అహేరి చిత్రకూట జన అచల అహేరి అచల అహేలి చుకైనా ఘాత్ చుకైనా ఘాత్ మార ముఠ బేరి మార ముఠ భేరి అచుకహి లకన్ అసకహి లఖన్ తావు దెకరావా తావు దెఖరావా తలో బిలోకి తలవ బిలోకి రఘువర సుఖపావా రఘువర సుఖపావా రమయో రామ రమయో రామ రమయు రామ మన దేవన జాన మన దేవన జాన చలే సహిత చలే సహిత సుర తపతి ప్రధాన సుర తపతి ప్రధాన गोल किराता गोल किरात बेश सब आए घोष सब आये रचे परन रचे परन तृण सदन सुहाए तृण सदन सुहाये परनि न जाई हरने न जाई मंजु द्वीपशाला मंच दीपशाला दुईशाला दुरिशाला एक ललित लघु एक ललित लघु लघु एक विशाला एक विशाला రఘునాథుడు పలికెను లక్ష్మణ ఈ నది తీరము ఇప్పుడు చూడముచ్చటగా ఉన్నది. వీళ్ళు చిత్రకూడానికి వెళ్ళి ఆ మందాకిని నది ఈ నదీ తీరం చాలా బాగుందయ్యా. ఇచ్చటనే ఒక చోట మనం ఉండుటకు ఏర్పాటు చేయాలి. ఇక్కడే మనం ఒక చోట ఉండడానికి ఏర్పాటు చేయనైనా. లక్ష్మణుడు పయస్విని నదికి ఉత్తర దిశ యందు 4 వైపులా విలువలే ప్రవహించు కాలువ గల ఒక ఎత్తైన ప్రదర్శనను చూశాడు. అది ఏ నది అది? పయస్విని అంటే పయస్విని. పయ అంటే ఇది మందాకిని, పయ అంటే పాలు, పాలు ప్రవహించేటువంటి ప్రదేశం. ఆ పయస్విని ప్రవహించేటువంటి ప్రదేశం చూశాడు. అంటే ఎక్కడ కొంచెం ఎత్తైన ప్రదేశం చూస్తున్నాడు ఆయన బాగా. మరి ఎప్పుడైనా వరద వస్తే పారిపోకూడదు, ఉండాలి కొన్ని ఎత్తైన ప్రదేశం చూసుకునే. నదియే ఈ ధనస్సు యొక్క అల్లెత్రాడు. అది ఈ నది, ఇది పయస్విని అనేటువంటిది ఈ నది యొక్క అల్లెత్రాడు. తర్వాత అది దానములు బాణములు, అది శమ దమము. శమము దమము అంటే అంతరింద్రియ నిగ్రహము బహిరింద్రియ నిగ్రహములే బాణాలు. పాపములు దాని వేట జంతువులు. అది ఇది ఎవరిని వేడుతుందంటే ఈ వినాయకుని కలియుగంలో ఉండేటువంటి పాపములు వేట ఉంటారు. చిత్రకూట పర్వతమే ఒక మొక్క ఓని వేటగాడు. అది ఈ చిత్రకూట పర్వతమే ఒక మంచి పట్టుదల కలిగినటువంటి వేటగాడు. ఈ ధనసుతో చిత్రకూటము చాటుమాటుగా కాక ఎదురుగా నుండి వేటాడు. అది ఈ వేటగాడు సామాన్యంగా ఏం చేస్తాడు, ఏదన్నా జంతువుని వేట అంటే కొంచెం చాటుమాటుగా ఉండి కొడతాడు. కానీ ఈ చిత్రకూట పర్వతం అనేటువంటి వేటగాడు అలా కాదు, ఎదురుగా నిలబడి వేటాడుతాడు. అంటే చిత్రకూట పర్వతము గాని, మందాకిని నది గాని, ఆ పరిసరాల ప్రదేశాలు గాని మన పాపహరణములు. అవి ఎవరిని వేటాడుతాయో చెప్పేసరిగా కలియుగంలో ఉన్నటువంటి పాపాలు. ఎందుకంటే కలియుగంలో ముఖ్యంగా తీర్థయాత్రలు తీరాలి సార్. ఎందుకంటే తీర్థయాత్రల్లో మనం ఎంత శ్రమ పడతామో దాన్ని బట్టి మన పాపాలు, మన కలుషాలు పోతాయి. అది సంగతి. కొట్టి కొట్టి వాటిని పారద్రోలు, దాని గురి తప్పదు అని పలుకుచు. అది కొట్టి కొట్టి వాటిని పారద్రోలి పాపాలని దాని గురి తప్పదు అని పలుకుచు లక్ష్మణుడు సలమునకు రామునకు చూపించాడు. దాని గురి తప్పదని చెప్తూ లక్ష్మణ్, అన్నయ్య ఇగో ఆ ప్రదేశం బాగుంటుందేమో అన్నయ్య, అక్కడ కట్టమంటావా పర్ణశాల అని అడిగాడు. ఆ స్థలమును గాంచి శ్రీరాముడు సంతోషించాడు. శ్రీరాముడు కూడా చాలా సంతోషించాడు. శ్రీరాముని మనస్సును ఆ స్థలము తృప్తి పరచిందని తెలుసుకున్న దేవతలు తమ శిల్పి అయిన విశ్వకర్మను తోడుకొని అతడికి వచ్చి, శ్రీరాముడి మనస్సు కూడా అక్కడ బాగుందని చెప్పి దేవతలు ఏం చేశారంటే విశ్వకర్మను తీసుకుని అక్కడికి వచ్చారట. వారందరూ కోలుల బిల్లుల వేషములలో వచ్చి వాళ్ళందరూ ఏం చేశారు, దేవతలుగా రాలా, వాళ్ళు కోలులు పిల్లులు ఈ వేటగాళ్ళు ఆ వేషాలు. రామచంద్ర మేము కట్టేస్తాం నీకు, లక్ష్మణుడు కట్టడం ఎందుకు అయినా లక్ష్మణ మేము కడతాం అని కట్టేశారు. ఆకులతో గడ్డితో రమణీయములైన కుటీరములు ఆకులతో గడ్డితో ఒక రమణీయమైన కుటీరాన్ని నిర్మించారు. వాటిలో ఒకటి చిన్నది, రెండవది పెద్దది. అది ఒక 2 కుటీరాలు నిర్మించారుగా, అందులో ఒకటి పెద్దది ఒకటి చిన్నది.
दोहा लखन जानकी सहित प्रभु लखन जानकी सहित प्रभु राजत रुचिरा निकेता राजत रुचिर निकेता निकेता सोह मदन मुनिवेश जनु रथ वितुराजु समेत ఆ సుందర పర్ణ కుటీరముల యందు శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణులతో మదనుడే మునివేషము దాల్చి తన భార్య రతిదేవితో స్నేహితుడగు వసంతుడితో కూడి ఉన్నాడు అన్నట్లు శోభంలో అన్నాడు. ఎలా ఉన్నాడంటే ఈ మన్మథుడు ఏమన్నా మునివేషం ధరించి రతీదేవితో మరి మన్మథుడు సరే రతి మన్మథుడు వీళ్ళిద్దరు. మరి రామలక్ష్మణుడు ఆయన సకుడు ఉన్నాడు. ఆయన సకుడు వసంతుడు. ఆయన సకుడు. వసంతుడు ఏంటి సఖితో అంటే తన చెలికాడు తీసి ఉన్నాడా అన్నట్టు. అంటే రామ సౌందర్యం దానికి మన్మథుడు ఏం కొలుస్తాండి. ఆ మన్మథుడు ఆయన సౌందర్యం ఏమని కొలుస్తాడు. అమర నాగ కిన్నెర దిశిపాల चित्रकूट आये तेहि काला राम प्रणाम सब काहू मुदित देवा लहि लोचन लाहू परशि सुमन कह देव समाज नाद सनाद भये हम आजू कर विनती दुख दुसह सुनाए हर्षित निज सदन सिधाए चित्रकूट रघुनंदन छाये समाचार सुनि मुनि आए आए आवत देखी मुदित मुनि बृंदा कीन्ह दंडवत रघुकुल चंदा मुनि रघुबरही लाई उरुलेही सुफल होना हित आशीष देही सिया सौमित्री राम चबिते कही साधन सकल सफल करिले कही ఒకనాడు దేవతలు నాగులు కిన్నరులు దిక్పారులు చిత్రకూటునకు వచ్చిరి. అది ఒకనాడు కిన్నరులు నాగులు తర్వాత దిక్పాలకులు వీళ్ళందరూ ఆ చిత్రకూట పర్వతానికి వచ్చారు. వారికి శ్రీరాముడు ప్రణవములు ఆచరించి దర్శించి దేవతలు కూడా తమ నేత్ర సాఫల్యములు పొందిరి. అది వీళ్ళు దర్శించారు, శ్రీరాముడు నమస్కరించారు. దేవతలు కూడా వాళ్ళ నేత్ర సాఫల్యం మా కళ్ళు ఇచ్చినందుకు శ్రీరాముని చూడగలిగామని ఆనందపడ్డారు. వారు పుష్పములను కురిపించి ప్రభు సర్వరక్షకులైన మీ నీడలో మేము భద్రముగా నుంటిమి. అది మీ రక్షకుల్లో మేము భద్రంగా ఉన్నాం. సర్వ సమర్థులైన మీ రక్షణలో ఉండుటచే మా గౌరవము ఇనువడించినది. మీ రక్షణలో మేము ఉండేటప్పటికి మా గౌరవం పెరిగింది. మా మనసులు స్థిమితపడ్డాయి అంటూ వారి కష్టములను ఏకరువు పెట్టి అంటూ వాళ్ళ కష్టాలు ఏకరువు పెట్టారు. ఏమని పెట్టారంటే శ్రీరాముని అనునయ వాక్యములకు వారు తృప్తి చెంది వెళ్ళిపోయి వాళ్ళ కష్టాలు పెట్టారు. ఆయన మీకేం భయపడకండి, ఆయన మీ కష్టాలను నేను తీరుస్తానని అభయం ఇచ్చారు. దానికి వాళ్ళు తృప్తి చెంది వాళ్ళు వెళ్ళిపోయారు. శ్రీరాముడు చిత్రకూటమునకు వచ్చిన వార్తను విని పెంగు మంది మునులు అతడికి చేరిరి. అది అనేక మంది మునులు వచ్చారు. అంటే ఈయన దుష్ట శిక్షణ ప్రారంభమవుతుంది. రఘువంశచంద్రుడు ప్రసన్న చిత్తులైన ఆ మునులకు నమస్కరించారు. ఆ రఘువంశచంద్రుడు ఆ మునులందరికీ నమస్కరించి వారు ఆయనను గాఢలింగనములతో వాళ్ళందరూ చక్కగా ఆయన్ని గాఢాలింగనం చేసుకుని ఆదరించి శ్రీ సీతారామ లక్ష్మణుల సౌందర్యములకు ముగ్ధులై తమ తపస్సులు ఫలించినవని భావించారు. వాళ్ళు కూడా వాళ్ళ సౌందర్యానికి ఆనందపడి వాళ్ళ తపస్సు ఫలించిందని భావించారు. జతా జోగ్ సనమాని प्रभु पिता मुनि वृंदा करहि जोग जप जाग तप निज आश्रम ही सुचंदा శ్రీ రామచంద్రుడు వారిని
సముచిత గౌరవాదరముతో సన్మానించి వాళ్ళని సముచితంగా వాళ్ళని ఆదరించి వాళ్ళని పంపించేసి వారు తమ ఆశ్రములకు వెళ్లి నిరాటకంగా తమ యోగ జప యజ్ఞములలో తపస్సులో వాళ్ళు హాయిగా నిరాటంకంగా ఏ విఘ్నం లేకుండా వాళ్ళ యోగము జపము తపము హోమము అవన్నీ వాళ్ళు కొనసాగించారు. కోల కిరాతనః పాయి హర్షే జను నవనిధి గర ఆయి కందమూలు ఫల భరి భరి దోన చలే రంక జను లూటన సోన जिन्ह देके दो भ्राता अपर तिनहि पूछहि मगु जाता कहता सुनता रघुवीर निकाई आई सबनहि देखे रघुराई करहि जोहारु पेट दरि आगे प्रभु ही बिलोकहि अति अनुरागी चित्र लिखे जन जहाँ तहा ताड़े पुलक शरीरा नयन जल बाड़े राम सनेहा मगन सब जाने कही प्रिया वचन सकल सन्माने प्रभु ही जोहारी बहोरी वचन विनीता कहे कर जोरी అడవులలో ఉన్న కోలులు కిరాతులు ఈ సమాచారం విని నవనిధులు తమ ఇంట్లోకి వచ్చినందుకు పొంగిపోయారు. వాళ్ళ అడవుల్లో ఉన్నటువంటి అడవి జాతి మనుషులు ఉంటారు కదా, కొల్లులు పిల్లలు నవనిధులు. కుబేరుడి దగ్గర నిధి దేవతలు ఉన్నారు, శంఖనిధి పద్మనిధి దేవతలు. వాళ్ళు ఈశ్వరుని అలా కురిపించారు. ఒక్కటి వస్తే చాలు, కొన్ని తరాలు కాదు, శాశ్వతముగా వాళ్ళకి పేదరికం ఒకటి కాదు. అందులో ఒక దాంట్లో ఒక వంతు కల్లా ఒక 1000 వంతు, అటువంటి 9 వచ్చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. అంత ఆనందపడ్డారు వాళ్ళు. కందమూల ఫలములను దొన్నెలలో తీసుకొని అత్యుత్సాహంతో నిద్దరుడు బంగారు గని దోచుకొనుటకే పరుగులు తీసినట్లు వాళ్ళు దొన్నెల్లో కందమూల ఫలాలు నుంచి తీసుకొని వాళ్ళు ఎలా పరిగెత్తారంటే, డబ్బు లేనటువంటి వాడికి ఎవరికో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఓ 10 మంది ఉన్నారు డబ్బు లేని వాడు, నాలాంటి వాడు. అక్కడ బంగారం దొరుకుతుందండి. అప్పుడు మనందరం ఇలా కూర్చున్నా, ప్రవచనం లేదు, పంచగట్టి 100 రూపాయలు వెళ్ళిపోతాం ఎక్కడ పడితే అక్కడ. అప్పుడు గురువు లేదు, శిష్యుడు లేదు, శిష్యుడు లేదు, అవసరం అయితే ఇలా తోసేసి అలా అన్నమాట. ఎందుకని మన ముందర వెళ్తే మనకి ఎక్కువ దొరుకుతుంది కదా, అలా పరిగెత్తి అంటారు వాళ్ళు. బాబు ఏంటి తీసుకోవడానికి, అది ఇవ్వడానికి. అదేంటి రాదు. సరే, వాళ్ళు కోళ్ళలు అయితే ఏంటి, బిల్లులు అయితే ఏంటి, ఆటవికులు అయితే ఏంటి, ఇవ్వడానికి అలా పరిగెత్తి అలా ఉండాలంట. రామసేవ, గురుసేవ. గురువు గారు మళ్ళీ ఈసారి మన పిలవకపోతే బాగున్నాయి అనుకోవద్దు. అన్ని పిలిచి చెప్పారంటే, బా గురువు గారికి అంటే ఎంత కాన్ఫిడెన్స్ అని చెప్పాలి. వారు బారులు తీర్చి శ్రీరాముని కాంక్షితకై పరుగెత్తి, అది వాళ్ళు బారులు తీర్చారంటే ఒక లైన్, అది ఒక లైన్ ఉన్నమాట. ఇప్పుడు మన సినిమాలు చూడడానికి లైన్కి వెళ్ళి చచ్చిపోతున్నారు వీడు. అరే వాడేదో వచ్చాడు, వీడి బుద్ధి ఏమైపోయింది, వాడు మళ్ళా. మీకు ఒక సినిమా వచ్చింది కాబట్టి ఒక సినిమా చెప్తాను కదా. మన తెలుగు సినిమా హీరో ఒక అతను ఉండేవాడు. అతను చక్కగా నటించేవాడు, వచ్చేవాడు. ఒక అతను వెళ్ళాడు, విజయవాడ నుంచి వెళ్ళాడు, చాలా కష్టపడి వెళ్ళాడు. వాడు మొత్తానికి అతను కలిశాడు. ఎక్కడి నుంచి వచ్చాను ఆయన, నేను ఇలా వచ్చి ఏం చేస్తూ ఉంటాను, ప్రైవేట్ దాంట్లో చేస్తాను, నీకు ఎంత వస్తుంది,
నాకు 500 600 శాలరీ వస్తుంది. ఇప్పుడు నీకు రావడానికి ఎంత ఖర్చు? 200-300 ఖర్చు. ఈ సినిమా నేను చేయడం వల్ల నాకు అప్పట్లో అతను అన్నమాట కావాలంటే ఉన్నాయి చూసుకోండి, నాకు 2500 ఇచ్చారు. నీకేం జరిగింది? నువ్వు ఉన్నది నా సినిమా ఖర్చు పెట్టావు, దానికి అయిపోయింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ వచ్చాను. నేనేం ఊరికే చేయలే, డబ్బుల కోసం చేశా. డబ్బుల కోసమే చేస్తాను. నువ్వెందుకు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటావు? ఇంకెప్పుడు నడుచుకుంటాను. సినిమాలో కనిపిస్తున్నాను కదా, అదే వ్యక్తి అండి. నువ్వు నన్ను చూసేది కదా. అది మనకు అనిపిస్తుంది ఏంటో నిరాదరణ. వాళ్ళు మనలాంటి మనిషే కాదంటారా? మొన్న మేము రామణాశ్రమంలోకి వెళ్ళాం. ఓ సినిమా యాక్టర్ వచ్చాడు. ఇలా వచ్చాము, వచ్చేసి అలాగా ఆయనతో ఫోటోలు తీయడానికి జనాలు వెళ్తున్నారు. మేము అక్కడ కూర్చోం. అలా వచ్చారు. ఏంటంటే వాడు అలాంటి మనిషే. వాడు డబ్బు కోసం చేస్తున్నాడు. అది అట్లనే వాడు డబ్బు కోసం చేస్తున్నాడు. సినిమా హీరో అన్నమాట. ఇది నేను నా కోసం చేశాను, నీ కోసం చేయలేదు. నీకు నచ్చింది ఇంకోసారి చూడు. దానివల్ల కూడా నీకు వచ్చేది ఏం లేదు, నాకే వస్తుంది. అంతేగాని ఎందుకే ఇట్లా డబ్బులు వేస్ట్ చేసుకుంటారు. అందుకే అతనికి ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఇవి ఉండేవి కాదు పాపం. మిగతా వాళ్ళందరికీ ఉండేవి కానీ అతనికి ఉండేవి కాదు. అనగా వారు శ్రీరాముని అనుగ్రహ రూపమైన బంగారము దోచుకున్నట్టుగా పరువు. చూడండి, వాళ్ళు అంటే శ్రీరాముని అనుగ్రహం అనే బంగారాన్ని దోచుకుంటామని. మనం వెళ్ళేసి మనకు తినాలనుకుంటూ 100 మంది వెళ్ళారండి. 100 మందిది ఆయన తినలేడుగా. మరి మనం తినాలంటే చాలరా. మనం తినాలంటే ఏం చేయాలి? మనం మొదలు వెళ్ళాలి. అందుకని వెళ్ళారండి. శ్రీరామ లక్ష్మణులు ఇదివరకే చూచిన వారిని ఇతరులు త్రోవలో వారిని కూర్చి అడుగుచుండిరి. అది ఇంతకు పూర్వం కొంతమంది చూశారు. రే రాముడు ఎలా ఉంటాడరా? అవును, నువ్వు ఇంతకు పూర్వం చూసావుగా లక్ష్మణుడు ఎలా ఉంటాడు? వాళ్ళు చెప్తున్నారు రాముడు అలాగే ఉంటాడయ్యా, లక్ష్మణుడు కొంచెం తెల్లగా ఉంటాడయ్యా. వాళ్ళు ఏదో చూసిన వాళ్ళు ఏదో చెప్తారుగా. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, అలా చేయాలి ఇలా చేయాలి అని మనం ఏదో చెప్తూ ఉంటాం కదా. అది శ్రీరాముని అందచందములను కూర్చి మార్గంలో చర్చించుకొని శ్రీరామ అందచందాల గురించి మార్గాల్లో చర్చించుకుని రఘునాథుడిని చూశారు. వారు తాము తెచ్చిన కానుకలను ప్రభు ముందు వాళ్ళు తీసుకొచ్చిన కానుకలు ఆయనకి చూడకాలి. వాళ్ళ కానుకలలో చూపించారు, కందమూలాలు అవి చూపించారు. అవి చేసి అలా చూస్తూ ఉంటారు. ఎక్కడి వారు అక్కడనే బొమ్మల వలె. అది వాళ్ళు ఎలా ఉన్నారు? ఎక్కడి వాళ్ళు అక్కడ బొమ్మల్లాగా. అంటే కన్ను తిప్పుకోలేకపోతున్నారు. వారి శరీరములు పులకరించి, వాళ్ళ శరీరములు పులకరించి కన్నుల ప్రేమాశ్రులు కన్నుల నుంచి ఆ ప్రేమాశ్రువులు అలా కారిపోతున్నాయి. శ్రీరాముడు తన ఎదుట శ్రీరాముడు తను ఎదుర్కొన్న ప్రేమలో మునిగిపోయినటువంటి వాళ్ళందరినీ చాలా ప్రియవచనములతో మనం ఒక పొజిషన్కి వచ్చామంటే వాళ్ళు గౌరవించాలి. ఆయన ఇంత కష్టపడి వచ్చారా మీరు? అందరూ ఒకసారి వచ్చారు నాయన, నేను అటు వచ్చా ఉండేవాడిగా. వారు శ్రీరామచంద్రునకు పదే పదే ప్రణమిల్లి వాడు శ్రీరామచంద్రుడికి మాటి మాటికి నమస్కరించి అంజలి ఘటించి వినయంతో ఏమన్నారంటే అబ్హమ్ నాద్ సనాద్ నాద్ సనాద్ నాద్ సనాద్ सब भये देखी प्रभु पाया, देखी प्रभु पाया, भाग हमारे आगमन रावर कोसल రాయా. ప్రభు మీ పాద దర్శనముతోడని మాకు కొండంత అండ లభించినది. మీ పాద దర్శనం ఇప్పుడు మాకు కొండంత అండ. మా భాగ్యవశమున మీరు ఇంటికి మా ఎంతో ఏదో పుణ్యం చేశాం, అందుకే మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ధన్య భూమి వన పంత పహారా జహా జహా నాద్ పావు నాద్ పావు తుమ్హదారా ధన్య బిహగ్ మృగ కానన చారి సఫల జనమ భయే తుమహి నిహారి
हम सब धन्य सहित परिवार दीख दरसु बरि नयन तुम्हारा कीन हबासु बल टाऊ विचारी इहा सकल ऋतु रहब सुकारी हम सब बात करब सेवकाई करके हरि अहि भाग बराई बन बेहड़ गिरिकंदर कोहा सब हमारा प्रभु पग पग जोहा तहा तुमहि अहेर किलाब सर निर्जर जलटाव दिखाओ हम सेवक परिवार समेत नाद ना सकुचब ఆయసు దేత ప్రభు మీరు పాదము మోపిన భూమి అరణ్యములు మార్గములు పర్వతములు ధన్యములు. అది మీ పాదము మోపిన అరణ్యం గాని ప్రదేశం గాని ఏదైనా సరే అది ధన్యం అండి. పాదము గాని వృక్షముగా లేకపోతే అది మీ పాదము మోపిన ప్రదేశము ధన్యం. వనములలో సంచరించే పశుపక్షాదులు కూడా ధన్యజీవులు. అది ఈ వనములలో సంచరించే పశుపక్షులు ఎందుకని మీ దర్శనం కలిగింది. వాటి జన్మలు మీ దర్శనము చే సఫలములైనవి. వాళ్ళ జన్మలు సఫలములైతాయి. ఈ పశుపక్షాలు కనుల పండుగ మిమ్మల్ని దర్శించిన మేమందరము మా కుటుంబములతో కూడా పునీతులమైతిమి. కన్నుల పండుగగా మిమ్మల్ని దర్శించాం. వాళ్ళు ఏం కోరుకోలే చూడండి. మా కుటుంబములతో సపరివారంగా మేము ధన్యులమైపోయాం. మీరు నివసించుటకు మంచి చోటును ఎన్నుకొంటిరి. అది మీరు నివసించడానికి మంచి చోటును ఎన్నుకున్నారు స్వామి. అన్ని కాలములో సర్వదా ఇచ్చట మీరు సుఖముగా ఉందురు. అన్ని కాలాల్లో అంటే వర్షాకాలం కానీ శీతాకాలం కానీ అన్ని కాలాల్లో ఇది చాలా సింహములు సర్పములు ఏనుగులు సింహములు సర్పములు పులులు మొదలగు వాటి ప్రమాదముల నుండి రక్షణ పొందుటలో మేము తోడుగా నుండి చూసారా. మీ దగ్గరికి రాకుండా ఏనుగులు సింహాలు సర్పాలు ఏవి రాకుండా మేము మీకు తోడుగా ఉండి మేము సహాయకారులుగా ఉంటాం. ఇక్కడి కీకారణ్యములను పర్వతములను గుహలను లోయలను మేము అడుగడుగునా ఎరుగుదుము. అది ఇక్కడ ఉన్నటువంటి కీకారణ్యంలో లోయలు పర్వతాలు గుహలు మాకు అడుగడుగునా తెలుసు. ఎందుకంటే వాళ్ళ ఆటవికులు కదా, కానీ మాకు అన్ని తెలుసు. మేము మీకు సహాయం వేటాడుటకు మేము వేర్వేరు ప్రదేశంలోకి తీసుకొని వెళ్ళదాం. అలాగే మీరు వేటాడాలనుకున్నారు అనుకోండి, వేరు వేరు ప్రదేశాలకు మేము తీసుకెళ్తాం. దీని దగ్గర నుండి తీసుకెళ్తాం. సరస్సులు జలపాతములు మొదలగు జలాశయములను మీకు చూపగలరు. అది సరస్సులు జలాశయములు ఆ ప్రదేశాలు మీకు నేను చూపిస్తాను. మేము మా పరివారములు మీకు సేవకులము. అది మేము గాని మా పరివారం గాని మా కుటుంబ సభ్యులు గాని మీ అందరం మీ సేవకులం. ప్రభు మమ్మలను ఆజ్ఞాపింపుడు సంకోచింపగలరు. అది ప్రభులు మమ్మల్ని ఆజ్ఞాపించండి. మా సేవలను మీరు వినియోగించుకోండి. ఎలా వినియోగించుకోవాలంటే చక్కగా మీరేం అర్థించక్కర్లేదు, అడగక్కర్లేదు, ఆజ్ఞాపించండి. వేద వచనముని మన అగమ తే ప్రభు కరుణ అయిన వచన కిరాతన జిని పితు బాలక బైన వేదములు కూడా వర్ణింపలేని మునుల మనసులకును గ్రాహ్యము కాని కరుణానిధైన ప్రభు వారి మాటలను తండ్రి వేదముల లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు వర్ణించలేరు. ఎంతో పెద్ద జపతపములు చేసిన మునులు కూడా అర్థం కాని మాటలు, వాళ్ళ మాటలు నేను ఎంతో శ్రద్ధగా విన్నట్టు. ఇది ఒకటి మంచి లక్షణం అండి. మనం పైకి వచ్చిన కొద్దీ ఎదటి వాడి మాట మనం వింటూ ఉండాలి. అసలు నువ్వు పాటించు ముందు విను. వాడు చెప్తున్నా అదే నాకు తెలుసు. తర్వాత టైం అయిపోయింది. టైం ఎంత 8 8 రూపాయలు.
ధూపమా ఘరాపయామి. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్సువః సర్వచైతన్యరూపాం ధామాద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞానం ప్రచోదయాత్. సత్యం ధర్దేన పరిణామృతోపసరణమసీతారణభరతనామచంద్ర నమో నమః. జ్ఞానప్రధూనాం బాహ్మేధరీకాళహస్తీశ్వర స్వామినే నమో నమః. పుణ్యాద్యష్టభార్యా పుత్ర పౌత్ర పరివేష్టిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. ఓం ప్రాణాయ స్వాహా, ఓం వానాయ స్వాహా, ఓం జ్ఞానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, బ్రహ్మణే స్వాహా. మధ్యే దేవానీం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూలచర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి హర నమో రామాయ రామభద్రాయ రామచంద్రాయ నమస్కరోమి హర నమో శ్రీమతయే హర హర మహాదేవ. ఆది గృహస్థశేఖరుడవైన నిను భవదాపనక్షుదాపై నిజత భక్తువ వేళగనుగొనగల్గే. బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయంబనడి పాత్రమునందు పెట్టవే. ఆదరముప్పగ పునరయాజిత వృత్తి సుగంధునీశ్వర. ఆనందమంగళ కర్పూర నీరా సాంబరం విజయామి దోస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. మార్గేణ మహిమహేయాగో బ్రాహ్మణే బిందులోకాసమసాదు. కాళే వర్షతు పర్జన్యా పృథివీ జయాల్నిదేశో పుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు బహుత్రిణాదనాసంతో జీవేమ జరదం. మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షంతు సర్వే జనా. సర్వదేవ పరివారజ ధర్మబద్ధమనుసిద్ధిరస్తు. కరోనా అధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు. పురవే కుసుమాంజలి. మహాదేవ 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 మాస్టరు. మహాదేవ 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 శాస్త్రి గారు. మహాదేవ్ 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 గురుగారు. మహాదేవ్ 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 అమ్మ కామాక్షమ్మ గారు.
మహాదేవ గురువు గారు మీ పాద ఓయ్. నా శిరస్సు వంచి ఎక్కడి నుంచి? వచ్చినా గురుగారు హైదరాబాద్ కు. అదేంటి తిరుపతి వెళ్తా అన్నావా? తిరుపతి రేపు శుక్రవారం నైట్ వెళ్తా గురుగారు. ఉమ్. ఇది నిశ్చితార్థం అయిపోయింది, ఇంకా వచ్చేసినాను. మళ్ళీ తిరుపతికి శుక్రవారం నైట్ వెళ్ళాలి. అలాగా, సరే సరే, జాగ్రత్త.